రవి రవి టీ తీసుకో. ఏమిటి బోడి కప్పులో తెచ్చావు టీ? నా కొత్త టీ షర్ట్ ఏమైంది? ఊరుకో బాబు, నేను నీ టీ షర్ట్ పగలగొట్టావా? లేదు, వాళ్ళ ఇంటికి చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారని మన టీ షర్ట్ అడిగి తీసుకెళ్లారు. అడిగితే మాత్రం అర్థమైన వాళ్ళకి నా టీ షర్ట్ ఇస్తావా? ఎందుకు అరుస్తా? వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే ఇరుగు పురుగు అంటే అంత మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకుండా ఉంటుందా? ఏదో పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని నా టీ షర్ట్ దానం చేస్తావా? అసలు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి చెప్తా? టీ షర్ట్ కి గతి లేనాడు ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు వాడు. ఏమిటి అది? నీకేమైనా మర్చిపోయిందా? లక్షణంగా అందులో ఉన్న టీ తీసి ఇద్దరు చెప్పులో పోస్తావేమిటి? వాళ్ళ అబ్బాయి అనే మాటలు విన్నావా? టీ సెట్ తెచ్చావని గతి లేని వాళ్ళ కింద జమ కడుతున్నాడు. ఎవరికి కావాలేంటి బెడ్ సెట్? తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చిత్ర, అది కాస్త ఇచ్చేస్తే వచ్చేవాళ్ళు టీ ఎలా ఇవ్వలే? ఆ ఇద్దరు చెమ్ముతో ఈ తలో కాస్త దాంతోనే ఎత్తుకు తాగుతారు. అర్థం పర్థం లేకుండా ఏమిటా చిందులు? కాకపోతే ఏమిటమ్మా, 2 కప్పులు ఇచ్చి వాళ్ళని అవమానం చేస్తే సైన్ చూడుకోవాలి. వాళ్ళ కప్పులు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని కొట్టి అబ్బాయి అరుపులు ఏమిటో కట్టిస్తాను. చిత్ర, తొందరపడకు. చిత్ర, నిన్నే ఆగు. చిత్ర, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసింది నేను. నా మొట్టమొదటి పెన్షన్ డబ్బు పిండి పిండి చేసి పారేశావు. ఏమిటి ఆలోచిస్తావు? పింగాణి ఎరువు చెట్టగా మంచిది, తీసుకువెళ్ళి దొడ్లు వేయి. తాళ్ళే ఊరుకోండి, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చాలు చాలు చాలు, నేనేమన్నానే? చాలు. ఏమైంది? టీ చెట్టు కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే, అయిందా చేసి? అయినా ఆడపిల్లకి అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పగలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారన్నారు. వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. ఏమన్నారు? మీ అమ్మాయా అన్నారు. టఫీమని అవుననేసాను. అంటే ఏమైనట్టు? అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నిజం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి? అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడేం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి. చిత్ర, సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో, ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే వచ్చాననుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నేను చావలేను. విన్నావా రవి? చిత్ర వాళ్ళ కూతురు కాదట. పాపం, అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా, చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటాను. విన్నారు విన్నారు విన్నారు. ఏ విన్నారు? అదే 2 ఏవండలు 2 విన్నరాలు. అది కాదండి. అది కాకపోతే నీ పిల్లలు చెప్పు. మన రవి పెళ్లి చేసుకుంటాడట. రవే పెళ్ళే అయితే
30,000 బ్యాంకులో పడేటే వెంటనే వెళ్ళి జడ్జి గారి అమ్మాయి ముహూర్తం పెట్టి వస్తుంది. మీ జడ్జి గారి అమ్మాయిని కదండి, మరి? పరంధామయ్య గారి అమ్మాయిని. 40,000 పరందమయ్య? ఏ పరందమయ్య? మన ఇంటి పక్కన పరందమయ్య? ఆ, ఆ. వాడు చొక్కా కూడా లేదే. వాడేలా బాబాయ్ కొంప ఊడిపోతుంది. వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. మాట వచ్చాక వెళ్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదే సాగదు. నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దగొట్టడం కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా. చిత్తం కాదు. కాకపోయినా మాకు చిత్ర ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. అర్థం అవుతానే ఉంది. నువ్వు వట్టి దగాకోరివి, మోసగాడి. ఆ మాట మాత్రం అనకండి. నేను మోసగాడిని కాదు. నువ్వు కాకపోతే నీ కూతురు మోసగట్టే. ఆ మాట అనకండి. నాన్న మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు. వారు అద్దెచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడు ఇచ్చాను చెప్పమా? వా మా చిత్ర ఇచ్చి ఉంటుంది. మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్రం ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే? తగలేసావా? లేదు నాన్న, ఇదిగో సూట్ కొనేశాను. ఏడవలేకపోయావు. దాంతో పాటు నాకు సైన్ పచ్చి తీసుకురాలేకపోయావా? ముసుకొచ్చుకుని బయటికి పోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంట్లో పదండి. అమ్మ రమ్మంటోంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పలేదా మాట? చాలు. నాన్న వాళ్ళ అద్దె ఇచ్చేసావా అమ్మా? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట. మరి నాతో చెప్పనే లేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను. పోయి కనుక్కొస్తాను. లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వదు. మనీ ఆర్డర్ 200. ఏమండోయ్ ఇటు ఇదిగో మీ డబ్బు. మా డబ్బు ఏమిటి? మా తరఫున మీరు మీ నాన్నగారికి ఇచ్చారే అది. ఏమిటేమిటి? మీ తరఫున నేను మా నాన్నగారికి ఇచ్చిన డబ్బా? నో నో నో, అలాంటిదే ఇవ్వలేదండి. వెటకారానికే గాని ఇదిగో 3 నెలల అద్దె 150 రూపాయలు. ఐఎమ్ సారీ. అలా కూర్చోలేక పెట్టుకో. తీసుకోండి. రసీదు తీసుకొస్తాను, కూర్చో. మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళాలి. మీ అమ్మ తిడితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చో. వద్దులేండి, రసీదు తర్వాత మా నాన్నకి ఇవ్వండి. అయ్యో, నాకు అసలే మతి మరుపు. మళ్ళీ రభస అవుతుంది. చిత్ర కూర్చో, కూర్చో. అందాక ఈ మ్యాగజైన్ చూస్తాం. ఇప్పుడే రసీదు తీసుకొస్తా. మేము పేదవాళ్ళు, మీ ఇంట్లో ఉంటున్నామనే మీరు ఇంత చులకనగా చూసేది. పొరపాటు పడుతున్నావు చిత్ర. అభిమానించుకునే వాళ్ళని ఎవళ్ళు అవమానించాలి. రసీదు కోసం కూతురు పంపిస్తాడా? డబ్బు కంటి కనపడలేదు కానీ రసీదు మాత్రం కావాలి. రసీదు డబ్బు ఆ అమ్మాయి రవి తెచ్చిచ్చిందండి. అది పగలబెట్టాడుగా. ఇదిగో నా రసీదు. ఇదిగో రసీదు.
రసీదు కోసం వచ్చిందని ఇది రయ్యమని బందర్ రవి గదిలోకి వచ్చామే. అవునవును నాగదిలో వచ్చి పడ్డానే పగలగొట్టింది కదా దానికోసమని ఏడుస్తూ క్షమార్పణ చెప్పుకుందామని. ఏమిరా వాయి క్షమాపణ, టీషర్ట్ పోయిందిగా. డబ్బు 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 అది కూడా నాకే ఇచ్చింది కదన్నా. అది కూడా తగలబెట్టావా నాన్న? ఈశ్రోమని ఇంకా అలా నిలబడ్డామే. దయచేయి దయచేయి. అవునవును ఇంకెంత నుంచున్నావు, దయచేయి దయచేయి. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇక నుంచి అద్దె బకాయి పడ్డారో ఇంట్లో నుంచి నేనే వెళ్ళగొడతా. నుంచి మీ బాధ్యత అంతా నాదే. వెళ్ళు. బాగా చెప్పారు నాన్న. అంత గట్టిగా చెప్పాడు కనుకే అద్దె నిమిషాల మీద వసూలైపోయింది. రై ఆ మట్టయ్య గడికి ఇచ్చిన 40 రూపాయలు మెత్తపడావు తనేకల్లా. నేనా ఫస్ట్ ఇవ్వన్నా. చూచావా అబ్బాయా మజాకే. నీ కొడుకేగా. చూచారు మన రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్నదే అది నిజం కాదంటాను. ఒకవేళ నేను భ్రాంతి పడ్డానేమో. అంతేనే, నువ్వు భ్రాంతో భ్రమో ఏదో పడి ఉంటావు అంతే. నా కొడుకు సంగతి నాకు తెలవదు. పులిగడుపుని పిల్లి పుడుతుందా ఎలక పట్టగా. అవునవును ఎలికే పుడుతుంది. అబ్బబ్బా, ఇదేమిటి ఎలా మాట్లాడాను చూడు. నీతో మాట్లాడుతుంటే నా బుర్రే రిటైర్ అయిపోతుంది. ఇప్పుడే పెడతాను. జడ్జి గారి అమ్మాయిని ఫిక్స్ చేస్తాను. ఆ 40,000 రూపాయలు అలా బ్యాంకులో వేసి ఇలా నాకు అవుతాను. ముందు ఆ పని చేయి.